వివాహాలకి స్థిరత్వంగా ఉన్నవాటికి ముహూర్త నిర్ణయం శాస్త్ర సంబంధంగా ఉంది. చరంగా ఉన్నవాటికి ముహూర్త నిర్ణయం శాస్త్రంలో నిర్ణయించలేదు. స్థిరత్వం అంటే ఏమిటి? వివాహములు, గృహ ప్రతిష్ఠలు, అలాగే దేవతా ప్రతిష్ఠలు, అలాగే ఇలాగా అంటే చిరకాలం ఉండేవాడికి స్థిరత్వంగా కదలకుండా ఉండేవాటికి ముహూర్త నిర్ణయించారు. కాబట్టి దేవతా పూజలకి, వ్రతాలకి, నోములకి కాల నిర్ణయం లేదు. ఎందుకంటే కాలస్వరూపుడు భగవంతుడు కాబట్టి ప్రత్యేకంగా వాటికి దుర్ముహూర్తాలు వర్జ్యములు ఉండవు. కాబట్టి ఏ సమయంలోనైనా మనం దేవతా కాలం పూజ చేసుకోవచ్చని శాస్త్రంలో ఉంది. కాబట్టి ప్రతిదానికి ముహూర్తం చూడవలసిన అవసరం లేదు. కాబట్టి వినాయక చవితి కూడా ఉదయం 6 గంటల నుండి సాయంకాలం వరకు మనకి ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు, అలాగని సమయపాలన చేయకుండా గణేశంకి ప్రభాతే గణేశాయ అన్నారు. కాబట్టి ఉదయం 5 నుండి 11 లోపల దేవతార్చన, గణపతి ఆరాధన చేసుకుంటే చాలా మంచిది. అది వినాయక చవితి నిర్ణయం.